బోనరా నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల. బాబోయ్ పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గాని పప్పిని గాని పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. ఓ, అంటే శివుడికి నందల్లాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగనమాట. మళ్ళీ కుక్క అంటున్నారు. పూజ అనాలి. ఓకేగా? ఓకే. అర్థమైందిగా? శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. నమస్కారం అండి. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటమా? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? కలవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్లిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి. ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి.